తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది భయ్? ప్రజాపాలన జరుగుతుందా, ప్రజలను కాలిరగొట్టే పాలన జరుగుతుందా? నల్లగొండ జిల్లాలోని యూరియా కోసం ధర్నా చేసినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఆ బిడ్డను పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ విధించి కాలు నడవరాకుండా అంత కిరాతకమైన నేరం ఏం చేసిండయ్యా? అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏం పాలన చేస్తున్నారు మీరు? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఈ భారతదేశంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పాలన మీరు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు మొత్తం రోడ్డు పైకి ఎక్కుతుండ్రు. మళ్ళీ వీళ్ళేమో మేమే రైతు బిడ్డలం, రైతు ఇంట్లోకి నుంచి వచ్చినామనేమో వీళ్ళు చెప్తున్నారు. కానీ రైతుల మీద చూడండి ప్రేమ ఎట్లా చూపిస్తుండ్రో వీళ్ళు. ఇప్పుడు నీ టైం ఉండొచ్చు, పేద ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి పేద ప్రజలను ఇట్లా చిత్రహింసలు పెడితే పేద ప్రజలే తన్ని తరిమి కొట్టే రోజులు నీకు వస్తాయని కూడా చెప్తున్నా.